పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఓసిడి అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్, మన ఇక్కడ హైదరాబాద్లోనే 3% అని అంటే దాదాపు 3 lakhs పాపులేషన్కి ఓసిడి ఉంది. అంటే ఇది అన్ఫార్చునేట్గా చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంది. 14-15 ఏళ్ళ వయసులో స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ కానీ బోత్ మేల్స్ కానీ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్కి ఒక పేరులో స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా చేసిన పనే మళ్ళా చేయడం. అంటే టిపికల్గా ఎట్లుంటుందంటే డౌట్స్. ఈ జబ్బులో మెయిన్ లక్షణం ఏంటంటే డౌట్. ప్రధాని మీద డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకసారి కౌంట్ చేస్తాం, డౌట్ వచ్చి మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకసారి వాష్ చేస్తాం, మళ్ళీ కౌంట్ చేసి మళ్ళీ రిపీట్. అది డౌట్స్ అండ్ రిపిటేషన్స్ అనేది మెయిన్గా ఉంటుంది ఈ జబ్బులో. అంత క్లియర్గా అంటే మనిషికి తెలుసు ఇది చేయాల్సిన అవసరం లేదు, చేస్తే బాగుండదు, అవసరం లేదు, క్రేజీ అనుకుంటా. కానీ తప్పకుండా ఫోర్స్ఫుల్గా చేస్తారు. ఇటువంటి ప్రాబ్లము 15-16 ఏళ్ళప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 40-50 years 60 years ఉన్నప్పుడు దీనికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయగలం అనుకుంటే మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. దాని బిహేవియర్ థెరపీ అంటే రెస్పాన్స్ ప్రమోషన్, ఎక్స్పోర్ట్ రెస్పాన్స్ ప్రమోషన్ చేస్తాము. ప్లస్ టీఎంఎస్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా వచ్చింది. ఇది లాస్ట్ 10 yearsలో వచ్చిన ట్రీట్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్లో న్యూరోమాడ్యులేషన్ క్లినిక్స్ ఏఎన్సీ అనేది ఒక కొత్త ట్రీట్మెంట్ని ప్యాకేజ్ లాగా స్టార్ట్ చేసినాం. హిట్ హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్. ఈ హై ఇంటెన్సిటీ అంటే ఏంటంటే 5 days మొత్తం ట్రీట్మెంట్ 5 days కంప్రెస్ చేసి 5 daysలో అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్కి అడ్మిషన్ కావాల్సిన అవసరం లేదు. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏముంటుందంటే ఒకటి మెడికేషన్స్ ఉంటాయి, ఫార్మకోథెరపీ పెట్. ఈ అంటే ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రమోషన్ అంటే బిహేవియర్ థెరపీలో చేస్తాం. ఇప్పుడు చేతులు వాష్ చేసేటప్పుడు డర్టీగా ఉందన్నప్పుడు ఎక్స్పోజ్ చేసి ఆ కంపల్సరీని ప్రివెంట్ చేసేదానికి చేస్తాం. థర్డ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ హియర్ యాజ్ transcranial magnetic stimulation. This is an advanced technology. This is actually deep TMS, transcranial magnetic stimulation, which is a deep TMS. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెడిసిన్స్ ఇస్తున్నాం, బిహేవియర్ థెరపీ చేస్తున్నాం, ప్లస్ బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్ వల్ల ప్రాబ్లం ఓసిడి ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో సర్క్యూట్స్ డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది. ఆ సర్క్యూట్స్ డిస్ఫంక్షన్ ఏ విధంగా మాడ్యులేట్ చేసి న్యూరోప్లాస్టిసిటీ తోటే కొంతవరకు కరెక్ట్ చేయగలం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్. అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం త్వరగా ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 5 days ట్రీట్మెంట్లో ఈ సెషన్స్ 20 sessions చేస్తాం. డైలీ 4 sessions లెక్కన 5 days ట్రీట్మెంట్. సో బ్రాడ్గా హిట్ ప్రోగ్రాంలో హై ఇంటెన్సిటీలో మెడికేషన్ ఉంటుంది, థెరపీ ఉంటుంది, ప్లస్ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది అయిన తర్వాత 6 months ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ 6 monthsలో కూడా మంత్లీ ఒక్కరోజు ఇది 4 treatments. అంటే టోటల్గా అప్పుడు 24 + 20 44 ట్రీట్మెంట్ సెషన్స్ ఆఫ్ డీప్ టీఎంఎస్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు ఒకసారి చూస్తాం ఎట్లా చేస్తారు ఇది అనేది. దిస్ ఈజ్ ద హెల్మెట్. ఈ మెషిన్ ఈ మెషిన్కి డిఫరెంట్ టైప్స్. ఇది హెల్మెట్ అంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెలివరీ చేస్తుంది. ఏ విధంగా డెలివరీ చేస్తుంటే ఒక డిప్రెషన్కి అయితే ఒక కలర్ ఉంటుంది, ఓసిడీకి అయితే yellow కలర్ ఉంటుంది. దిస్ ఇస్ ద థింగ్. ఇది తల మీద పెట్టి ఫిక్స్ చేసి ఫస్ట్ ఒక థ్రెషోల్డ్ ఎంతవరకు స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు అనేది ఒక డిటెక్ట్ చేసి దాని తర్వాత అది ఫిక్స్ చేసిన తర్వాత ప్రోటోకాల్లో 20 minutes ఇస్తాం. అది ఈ ప్రొసీజర్. ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ హెల్మెట్ని పెడతారు చూడండి. సో పేషెంట్ ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే పేషెంట్ మీరు చూస్తున్నారు ఒక సోఫా ఆర్ చైర్లో కూర్చుంటారు కంఫర్టబుల్లీ. హెల్మెట్ వాళ్ళకి అప్లై చేస్తాను. బికాస్ హెల్మెట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కాబట్టి మెటల్స్ ఏమన్నా ఉంటే తీసేస్తాము. తర్వాత మేము స్క్రీనింగ్ చేస్తాం పేషెంట్ని ముందర. స్క్రీనింగ్ అయిన తర్వాత పేషెంట్ని కూర్చోపెట్టాక హెల్మెట్ని మనం హెడ్కి కొంచెం ముందరికి రండి, హెడ్కి కనెక్ట్ చేస్తాం. సో మనకి ఆర్మ్ సిస్టమ్ ఉంది, దాన్ని బట్టి లెవెల్ చేసుకుని ఈ ఒక్క మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఆర్ 2 things. ఒక మెషిన్ అడ్వాంటేజ్ ఇది కంప్లీట్గా మొత్తం బ్రెయిన్ అంతా కవర్ అవుతుంది. మోర్ డీప్ స్టిమ్యులేషన్, మోర్ వైడర్ స్టిమ్యులేషన్ అవుతుంది. మిగతా మెషిన్స్లో చాలా రకాల మెషిన్స్ ఉన్నాయి ఇది ఆర్టీఎంఎస్. మిగతా మెషిన్స్లో అట్లా కాకుండా ఒక పర్టికులర్ పాయింట్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రం చూసారు కదా మీరు, దిస్ కంప్లీట్లీ కవర్స్.
ఈ కంప్లీట్లీ కవర్ అయిన దానికి ఈచ్ హెల్మెట్కి లోపల కాన్ఫిగరేషన్ ఒక రకంగా ఉంటుంది. ఒకదానికి ఇట్లా ఉంటుంది, ఒకదానికి ఈ విధంగా ఉంటుంది, అట్లా రకరకాలుగా ఉంటుంది. లోపల కాయిల్ రకరకాలుగా ఉంటుంది. ఆ ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఈ హెల్మెట్లో చూస్తే మీరు మెయిన్ స్టిమ్యులేషన్ ఇక్కడ జరుగుతుంది. అదే డిప్రెషన్కి అయితే ఈ భాగంలో జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు డీప్ స్ట్రక్చర్స్ వాట్ వీ కాల్ ఎస్ ఇట్స్ లైక్ యాంటీరియర్ సింగులేట్ గైరస్, వెంట్రోమీడియల్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే మెయిన్ ఏరియాస్ అవి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత ఎంతవరకు స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు అనేది మోటార్ థ్రెషోల్డ్ లాగా చెక్ చేస్తాం. దాని ఒకసారి ప్రోటోకాల్ అయితే ఇది ఇట్లే ఉంటుంది, పేషెంట్ అట్లే కూర్చుంటారు, 20 minutes కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా డైలీ 4 sessions అట్లా 5 days చేస్తాం. టోటలీ అబౌట్ 20 sessions చేస్తాం. అది దట్ ఈస్ వాట్ ద మెయిన్ ట్రీట్మెంట్ అబౌట్. ఇప్పుడు మనం పేషెంట్కి హెల్మెట్ కనెక్ట్ చేసాము. సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది పేషెంట్ బ్రెయిన్ అనుకుందాము. బ్రెయిన్లో ఈ మధ్య భాగంలోకి కరెక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పంపడం జరుగుతుంది. ఒక సెషన్ 20 minutes ఉంటుంది. 20 minutes సెషన్ని మనం స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇందులో ప్రోటోకాల్ మనం సెట్ చేస్తాము. పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ప్రతి పేషెంట్కి ఒక నిర్దిష్టమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని పంపిస్తాం. అందరికీ ఒకటే ఫీల్డ్ సరిపోదు. సో ఆ ఫీల్డ్ని మనం సెట్ చేసుకున్నాక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కొంచెం సౌండ్ వస్తుంది, మన ఎంఆర్ఐ మెషిన్లో వచ్చినట్టు. అది తప్ప పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇంకొకటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు పేషెంట్ మనకి అందుబాటులో ఉంటారు. నేను పక్కనే కూర్చొని ఏమంటే కొంచెం తల నా వైపు తిప్పండి. సో నేను కనుక పేషెంట్ లెవెల్లో కూర్చున్నప్పుడు పేషెంట్ నేను ఇంటరాక్ట్ అవ్వచ్చు. స్ట్రైట్ చూడండి. వాళ్ళకి మా క్లినిక్లో అయితే ఒక ప్లాంక్ అవన్నీ ఇస్తాము, యాక్టివిటీస్ చేస్తాము, పేషెంట్కి ఏమైనా కౌన్సిలింగ్ చేస్తాము. ఎన్ని రకాలుగా మనం పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు. అలా ఇక్కడ ఓసిడిలో ఈ ఇంటర్నల్ ఈ లోపల ఇక్కడ దీన్ని అట్లా తీస్తే ఈ లోపల డీప్ పార్ట్ పైన కాదు, ఈ లోపల పార్ట్ ఇక్కడ లోపల పార్ట్ అది అడ్వాంటేజ్. ఓన్లీ ఈ డీప్ టీఎంఎస్ మెషిన్తోనే అంత డెప్త్లోకి స్టిమ్యులేట్ చేస్తానికి వీలవుతుంది. మిగతా మెషిన్లో అయితే ఇక్కడ పెడతాం, ఈ సర్ఫేస్ తప్పితే డెప్త్ ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ 3 centimeters డెప్త్ పోతుంది బ్రెయిన్ టిష్యూ. ఎగ్జాక్ట్లీ యాంటీరియర్ సింగులేట్ అంటాం లోపల ఉండేది. ఇక్కడ వెంట్రోమీడియల్, ప్రీఫ్రంటల్ కార్డ్ అవి స్టిమ్యులేట్ కావాలంటే ఈ డీప్ టీఎంఎస్ మెషిన్స్ రావాలి. దట్ ఈస్ వెరీ ఇక్కడ క్లియర్ గా పిక్చర్. దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెషిన్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.